హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్‌ని ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే. మనం ఒక ప్రోగ్రామ్ ప్రింట్ చేసే ముందు అంటే ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్‌ని ప్రింట్ చేసే ముందు దాని యొక్క లాజిక్ ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? లాజిక్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూద్దాం. నేను ఎగ్జాంపుల్‌కి 1 ఫ్యాక్టోరియల్ అంటాను. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టోరియల్‌ని ఇండికేట్ చేయటానికి మనం ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేస్తాం. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని అర్థం. ఓకే. అలాగే 2 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏందంటే 1 ఇంటూ 2 అని అర్థం. ఓకే. 1 ఇంటూ 2 వాల్యూ ఎంతొస్తుంది? ఓకే. 2 వస్తుంది. అదే విధంగా దీన్ని ఇంకో వేరియేషన్‌లో కూడా రాయొచ్చు. 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 అని కూడా రాయొచ్చు. ఓకే. 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 అని రాసినా సరే మనకి దాని యొక్క ఆన్సర్ 2నే వస్తుంది. ఓకే. అదే విధంగా ఇప్పుడు నేను 3 ఫ్యాక్టోరియల్ అన్నాననుకోండి. 3 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏందంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఓకే. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంతొస్తుంది? 6 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీని అర్థం ఏందంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3గా రాయొచ్చు. ఓకే. దీన్ని 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3గా రాయొచ్చు. అంటే 2 3s ఆర్ 6 అంటే ఈ 2 ఇంటూ ఈ వాల్యూ అన్నమాట. అదే విధంగా ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ గనక చూస్తే 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 1 2s ఆర్ 2, 2 3s ఆర్ 6, 6 4s ఆర్ 24 అని అర్థం. ఓకే. ఇప్పుడు దీన్ని షార్ట్‌కట్‌లో రాస్తే 3 ఫ్యాక్టోరియల్ ఓకే. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఓకే. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 అని రాయొచ్చు. మనం ఈ విధంగా ఏదైనా ఒక నంబర్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు అది 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఏ నంబర్‌కైతే ఫ్యాక్టోరియల్ చేయాలో ఆ నంబర్ వరకు ప్రతి నంబరు మల్టిప్లై అయితూ వస్తుంది. ఓకేనా? అలా 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఏ నంబర్ వరకైతే ఫ్యాక్టోరియల్ ఫైండ్ ఔట్ చేయాలో అంతవరకు ఉండే మల్టిప్లికేషనే దీనికి ఆన్సర్. దాన్నే మనం ఫ్యాక్టోరియల్ అంటారు. ఓకే. దీనికి ఇంకొక వే ఏందంటే మనం ఏ నంబర్‌కైతే ఫైండ్ ఔట్ చేయాలో దాని ముందు నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆ ప్రెజెంట్ నంబర్. ఓకే. ఈ విధంగా ఇండికేషన్ అనేది ఉంటుంది. ఓకే. దీన్ని మనం ఒక్కసారి ప్రాబ్లమ్‌గా చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి లూప్స్ అనేవి ఇక్కడ ఒక లూప్ ఫస్ట్ ఇక్కడ మనకి 1 ఇంటూ 2 ఇంటూ 3, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇలాగా ఒక ఆర్డర్ అనేది మనకి డిస్‌ప్లే వస్తుంది. ఈ విధంగా ఆర్డర్ కానీ, సీక్వెన్స్ గాని, సిరీస్ గాని ఇటువంటివి ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్‌లో రన్ అయ్యేటప్పుడు వాటికి మనం ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ యూజ్ చేయవచ్చు. ఓకే. నేను ఈ ప్రోగ్రామ్‌లో మీకు ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఒక నంబర్‌ని తీసుకుంటున్నాను. నమ్ ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ ఏ నంబర్. ఓకే. ఎంటర్ ఏ నంబర్. ఇప్పుడేం చేయాలి అంటే, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఆ ప్రోగ్రామ్‌లో సమ్ కానీ, మల్టిప్లికేషన్ కానీ వచ్చినప్పుడు, మనం ఇనీషియల్ డిక్లరేషన్ మనం ఏదైనా సరే ఆ వేరియబుల్‌ని ఓకేనా? ఇనీషియల్‌గా డిక్లేర్ చేసేటప్పుడు, అందులో సమ్ అయితే 0ని స్టోర్ చేయాలి. మల్టిప్లికేషన్ అయితే 1ను స్టోర్ చేయాలి. నేనిక్కడ ఫ్యాక్టోరియల్‌కి ఫ్యాక్ట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. దీన్ని 1 అని చెప్పి నేను స్టోర్ చేస్తున్నాను. ఇనీషియల్‌గా 1 అని చెప్పి నేను స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి అంటే, మనకి ప్రతి నంబరు అది రన్ అవ్వాలి. ఓకే. ప్రతి నంబరు రన్ అవ్వాలంటే ఇక్కడ మనం ఓకే. i in range 1, n+1 ఓకే. i in range 1, n+1 ఇలా ఎందుకంటే మనకి సిరీస్ అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఈ సెకండ్ నంబర్ ఏ నంబర్‌కైతే ఫైండ్ ఔట్ చేయాలో, ఆ నంబర్ ముందు వరకే ఇది కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు 10 ఫ్యాక్టోరియల్ అని మనం అడిగామనుకోండి. అది 1, 10 అని మనం తీసుకుంటే అది 1 దగ్గర నుంచి 9 వరకే మల్టిప్లై అవుతుంది. 10 అనేది తీసుకోదు. అలా మనకి 10 కూడా మల్టిప్లై అవ్వాలంటే దాని నెక్స్ట్ నంబర్ వరకు మనం ఇక్కడ ఇండికేషన్ ఇవ్వాలి. ఓకే. నాకు 10 ఫ్యాక్టోరియల్ కావాలంటే ఇక్కడ 1, 11 అని ఇవ్వాలి. ఇక్కడ 1, 11 అని ఇస్తేనే ఇక్కడ 10 వరకు ఇది తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం 1, n+1 అంటే ఏ నంబర్ వరకైతే ఫ్యాక్టోరియల్ అడుగుతున్నారో దాన్ని +1తో డివైడ్ చేస్తే మనకి ఫ్యాక్టోరియల్ అడిగే నంబర్ వరకు ఇది మల్టిప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు దీనికేంటి అంటే ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ ఓకే. ఫ్యాక్ట్ ఇంటూ ఐ ఓకేనా? ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఓకే. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని రాస్తే దీనికసలు ఎలాగా ఇది లూప్ రన్ అవుతుంది. ఓకేనా? ఇది ఎలా లూప్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌కి ఓకే. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నాకు 5 ఫ్యాక్టోరియల్ కావాలి. ఓకేనా? 5 ఫ్యాక్టోరియల్ కావాలి అన్నప్పుడు
ఇది లూప్ అనేది 5 టైమ్స్ రన్ అవుతుంది. ఓకేనా? లూప్ 5 టైమ్స్ రన్ అవుతుంది. లూప్ 5 టైమ్స్ రన్ అయినప్పుడు నేను ఫస్ట్ లూప్‌లో ఓకేనా? ఫస్ట్ లూప్ అది ఏ విధంగా తీసుకుంటుందో చూద్దాం. ఫస్ట్ లూప్‌లో మనకి ఫ్యాక్ట్ ప్లేస్‌లో ఎంతుంది? ఫస్ట్ లూప్‌లో ఫ్యాక్ట్ ప్లేస్‌లో 1 ఉంది. ఓకే. అలాగే ఐ ప్లేస్‌లో కూడా 1 ఉంటుంది. వాల్యూ అనేది 2 వస్తుంది. ఓకేనా? అలా కాకుండా వాల్యూ అనేది 2 వస్తుంది. ఇక్కడ వాల్యూ అనేది 2 వచ్చింది కాబట్టి సారీ 1 ఇంటూ 1 వాల్యూ అనేది 1 వస్తుంది. 1 ఇంటూ 1 వన్నే కదా! వాల్యూ అనేది మనకి 1 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఫ్యాక్ట్ ప్లేస్‌లో ఎంత స్టోర్ అవుతుంది? ఫస్ట్ లూప్ రన్ అయినప్పుడు ఫ్యాక్ట్ ప్లేస్‌లో 1 స్టోర్ అవుతుంది. ఇప్పు ఇప్పుడు మనకి సెకండ్ లూప్ వస్తుంది. సెకండ్ లూప్ అంటే ఏందంటే లూప్ మళ్ళీ సెకండ్ లూప్ అంటే మనకి i ఈజ్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. అప్పుడు i ఇంటూ 1 ఇంటూ 2 ఆల్రెడీ ఫ్యాక్ట్ ప్లేస్‌లో 1 స్టోర్ అయ్యింది. ఇప్పుడు ఐ ప్లేస్‌లో 2 స్టోర్ అయింది కాబట్టి వాల్యూ వచ్చి 2 అవుతుంది. ఓకే. ఇక్కడ వాల్యూ 2 అయిందంటే మనకి ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో ఎంత స్టోర్ అయినట్టు? 2 స్టోర్ అయినట్టు. ఓకేనా? అది సెకండ్ లూప్‌కి. ఇప్పుడు థర్డ్ లూప్‌కి i ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. థర్డ్ లూప్‌కి i ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 2 స్టోర్ అయ్యింది. ఓకేనా? అప్పుడు i ప్లేస్‌లో 3 స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 6 అవుతుంది. ఓకేనా? ఇది థర్డ్ లూప్. అలాగే ఫోర్త్ లూప్ అప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. మనకి i ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో ఎంత స్టోర్ అయ్యింది? 6 అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 6 అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. మనకి ఫోర్త్ లూప్‌లో i ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఇది 24 అవుతుంది. ఓకేనా? దీని వాల్యూ వచ్చేసరికి 24 అవుతుంది. అలాగే మనకి ఫిఫ్త్ లూప్ వచ్చేసరికి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో 24 స్టోర్ అవుతుంది. ఐ ప్లేస్‌లో 5 స్టోర్ అవుతుంది. 24 5s ఆర్ 120 స్టోర్ అవుతుంది. ఓకేనా? మనం ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వరకే అడిగాం కాబట్టి ఇక్కడ 1 దగ్గర నుంచి ఓకేనా? 1 దగ్గర నుంచి 5 టైమ్స్ లూప్ రన్ అయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చినప్పుడు మనకు లూప్ అనేది ఫెయిల్ అవుతుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఫైనల్‌గా మనకి ఫ్యాక్టోరియల్ ప్లేస్‌లో ఎంత స్టోర్ అయింది? 120 స్టోర్ అయింది కాబట్టి మనకి 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌ని మీరు లూప్ బై లూప్ అంటే ఎవ్రీ లూప్‌ని ఒక్కొక్క సింగిల్ లూప్ గనక మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఈజీగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మన ఫైనల్ అవుట్‌పుట్ ఒకసారి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్ అవుట్‌పుట్ ఒకసారి ప్రింట్ చేస్తే ఓకే. ఇప్పుడు ప్రింట్ ఇప్పుడు మనకి n ఫ్యాక్టోరియల్ మనకి ఏ వాల్యూ అయితే అడిగారో ఓకేనా? n, ఫ్యాక్టోరియల్ ఓకేనా? ఫ్యాక్టోరియల్ ఈస్ ఓకే. ఫ్యాక్టోరియల్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే. ఫ్యాక్ట్. ఇప్పుడు ఒకసారి మన అవుట్‌పుట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూస్తే నేనిప్పుడు n ప్లేస్‌లో 5 ఇస్తున్నాను ఫస్ట్. 5 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ మనం నమ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ n అనేది డిక్లేర్ చేసాం. ఓకే. ఇక్కడ మనం నమ్ అని ఇవ్వలేదు. సారీ. ఇప్పుడు ఇక్కడ కూడా నమ్ అని ఇవ్వాలి. ఓకేనా? చూడండి ఇంకెక్కడన్నా మిస్ అయిందా? మిస్ అవ్వలేదు. ఈసారి కరెక్ట్ గానే వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను n ప్లేస్‌లో 5 అని ఇచ్చాను. ఓకేనా? n ప్లేస్‌లో 5 ఫ్యాక్టోరియల్ ఇది ఎంత మనకి 120 అనేది ప్రింట్ అయిందా? అలాగే నేనిప్పుడు 8 ఫ్యాక్టోరియల్ అని ఇస్తాను. ఓకేనా? మనకి 8 ఫ్యాక్టోరియల్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఇది వాల్యూ. ఓకే. ఈ విధంగా మనం ఏ నంబర్‌నైనా సరే ఫ్యాక్టోరియల్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. మనం ఈ విధంగా ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పింగ్ చేయండి. ఓకేనా? మీకు గనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్.